హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు జిడ్డు ఎక్కువ పట్టిన అడ్జస్ట్ ప్యాను కిటికీని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో. అది క్లీన్ చేయడానికి ఇప్పుడు లిక్విడ్ రెడీ చేసుకుందాం. ఒక గిన్నెలో నేనైతే ప్రిల్ వేసుకుంటున్నా. మీరు సర్ఫ్ కానీ విమ్ జెల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఒక స్పూన్ వేసుకోండి. అందులో కల్లుప్పు ఒక స్పూన్, వంట సోడా ఒక స్పూను, నిమ్మప్పు ఒక స్పూన్ వేసుకుంటున్నా. మీరు నిమ్మప్పు లేకపోతే వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ ఏదైనా వేసుకోవచ్చు. హాఫ్ లీటర్ వరకు వేడి నీళ్లు పోసుకోవాలి. నిమ్మప్పు కరిగేలాగా ఒకసారి కలుపుకొని ఖాళీ బాటిల్ ఏదైనా వాటర్ బాటిల్ కానీ లేదంటే ఇలా కాలిన్ బాటిల్ కానీ ఏదైనా ఒక బాటిల్ లిక్విడ్ వేసుకోండి. అప్పుడు ప్రెస్ చేయటానికి ఈజీగా ఉంటుంది. ఏ బాటిల్ అయినా పర్వాలేదు, స్ప్రే చేయటానికి ఇలా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు జిడ్డు పట్టిన ఎక్కువగా మురికి ఉండి కిటికీకి అడ్జస్ట్ ఫ్యాన్ కి ఈ లిక్విడ్ అంతా బాగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా అంతా ప్రెస్ చేసి ఒక 10-15 నిమిషాలు అలా వదిలేసిన అనుకో కిటికీ మెస్ అంతా ఈ విధంగా నానటానికి బాగుంటది. మరి ఎక్కువ జిడ్డు ఉందనుకో మధ్య మధ్యలో కూడా లిక్విడ్ చల్లుతూ ఉండండి, ప్రెస్ చేస్తూ ఉండాలి ఆరిపోకుండా. ఇలా ఒక 15 నిమిషాలు అయినాక స్టీల్ పీస్ తీసుకుని బాగా రుద్దాలి. ఇలా రుద్దటం వల్ల ఈజీగా ఆ జిడ్డు మురికి అదంతా వస్తుంది. మనము ప్రెస్ చేసిన లిక్విడ్ లో వెనిగర్ ఉంది, ఉప్పు వేయటం వల్ల అలాగే విల్ జెల్ కూడా వేయటం వల్ల ఈజీగా ఈ జిడ్డు అంతా పోయి రిమూవ్ అవుతుంది. మీరు ఒట్టిగా సబ్బుతోటి ఇలా రిమూవ్ కానీ చేయాలనుకుంటే అస్సలు పోనంటే పోదండి. ఈ లిక్విడ్ వాడటం వల్ల ఇది పోతుంది. ఎప్పటి నుండో పట్టిన మురికి మేము వచ్చే తలకి ఈ విధంగా ఉంది. ఎలాగో నేను క్లీన్ చేస్తున్నా కదండి, మీకు వీడియో తీసి చూపిస్తున్నా, మీకు కూడా ఈజీ అవుతుందని. ఫ్యాన్ కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఫ్యాన్ కి కరెంట్ వస్తుందేమోనని నేను ఈ విధంగా లైట్ గా క్లీన్ చేసి చూపిస్తున్నాను. వీడియో క్లియర్ గా అయితే చూపిస్తున్నాను నేను ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నా. అలాగే ప్యాన్ కూడా ఈ విధంగా లోపల అదంతా సైడ్ జిడ్డు ఎక్కువగా ఉంటుందండి. అక్కడ కూడా ప్రెస్ చేసి వాటర్ లిక్విడ్ బ్రష్ తోటి ఈ విధంగా క్లీన్ చేస్తే ఈజీగా వస్తుంది. మరి ఈ ఫ్యాన్ కి ఎక్కువగా జిడ్డు ఉందనుకుంటే టెస్టర్ ఏదైనా స్కూల్ డ్రైవర్ తీసుకుని గట్టిగా ఆ సైడ్ అంతా గీకినట్లు చేయండి, ఈజీగా వస్తుంది. సమయానికి అవేవి మన దగ్గర లేవనుకుంటుంది, లేదంటే ఒక గట్టిగా ఉండే పుల్లతోటైనా క్లీన్ చేయండి, ఈజీగా వస్తుంది. ఫ్యాన్ కి మటుకు వాటర్ పోయకూడదు. ఫ్యాన్ కరెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యాన్ కూడా పాడైపోతుంది. ఫ్యాన్ క్లీన్ చేసేటప్పుడు ఫ్యాన్ కి కరెంట్ వస్తుందేమో, మీరు పవర్ ఆఫ్ చేసుకుని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి. కరెంట్ కాడ మటుకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వాటర్ తోటి క్లీన్ చేసేటప్పుడు మటుకు. నేను తర్వాత కూడా ఇలా వేడి నీళ్ళే చల్లుతున్నా అండి. ఎక్కువ జిడ్డు ఉంది కాబట్టి వేడి నీళ్ళలో కాస్త ఇంకా సర్ఫ్ వేసుకొని ఇలా చల్లుతూ రుద్దుకుంటున్నా. అప్పుడైతే మురికి ఈజీగా పోతుందండి. చూడండి ఎంత బ్లాక్గా ఎంతగా పోతుందో మీకు క్లియర్గా చూపిస్తున్నా. చూడండి కింద కూడా ఎంత మురికి ఉందో. దీన్ని ఇంకొకసారి కూడా మళ్ళీ క్లీన్ చేస్తున్నా. ఎక్కువ జిడ్డు ఉంది కాబట్టి, మీకు లైట్గా ఉంది అనుకుంటే ఒకసారి క్లీన్ చేస్తే సరిపోతుంది. నా మెస్కి ఫ్యాన్కి ఎక్కువగా జిడ్డు ఉంది కాబట్టి నేను ఇలా 2 సార్లు క్లీన్ చేస్తున్నా. నేను చెప్పాను కదా, వేడి నీళ్ళల్లో కాస్త సర్ఫ్ వేసుకొని చల్లుతూ క్లీన్ చేసుకుంటున్నా. అప్పుడే ఇంత మురికి జిడ్డు పోతుంది. మీకు ఎక్కువగానే ఉందనుకుంటే ఈ విధంగా క్లీన్ చేసుకోండి. లేదు లైట్గా నార్మల్గా ఉందనుకుంటే జస్ట్ ఆ లిక్విడ్ ప్రెస్ చేసి పీస్ తోటి రుద్దుకొని నార్మల్ వాటర్ చల్లేసుకుంటే నీట్గా పోతుంది. నాకు ఎక్కువ మురికి ఉంది కాబట్టి నేను వేడి నీళ్ళతోటి ఈ విధంగా క్లీన్ చేస్తున్నా. చూడండి ఎంత బ్లాక్గా ఎంత ఎక్కువ జిడ్డు మురికి పోతుందో. మీరు ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకోండి, మీకు చాలా రిజల్ట్ తెలుస్తుంది. ఎక్కువ కష్టమేం లేదు. నార్మల్గా మనం కానీ క్లీన్ చేయాలంటే ఎప్పటికీ చేయటానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ లిక్విడ్ టైల్స్ మీద కూడా వేసి క్లీన్ చేసుకోవచ్చండి. ఫైనల్గా నేను చూపిస్తున్నా చూడండి. టైల్స్ కానీ మెస్ కానీ ఫ్యాన్ కానీ ఎంత నీట్గా అనిపిస్తుందో. ఎక్కువ కష్టం లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్